కారణభూతుడా నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందా? ముందు కూర్చుందామమ్మా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపాన ఈ దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన దినము. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత మనిషి చనిపోవాలని దేవుడు ఎప్పుడు కూడా సంకల్పించలేదు. ఆ ఉద్దేశంతో మనిషిని దేవుడు పుట్టించలేదు. మనిషిని ఎప్పుడు కూడా యుగయుగాలు దేవునితో గడపాలని, ఆయనతో నడవాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయన సన్నిధిలో ఉండాలని మనిషిని దేవుడు సృష్టించడం జరిగింది. అయితే ఈ మనిషి ఎందుకు చనిపోతున్నాడు అని అంటే ఈ యొక్క పరిస్థితి ఆదాము దగ్గర నుంచే ప్రారంభమైంది. ఏదైనా తోటలో నుండే ప్రారంభమైంది. ఏదైనా తోటలో అవ్వమ్మ ఏం చేసిందంటే ఒక పండు తినొద్దని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పండు తినడం ప్రారంభించారు. ఆజ్ఞను ఎప్పుడైతే వారు అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ రోజు నుండి మలాకి గ్రంథం వరకు, లేదా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము వరకు కూడా మరణము అందరినీ కూడా పట్టి పీడిస్తూనే ఉంది. ఈ మరణ బంధకాల నుండి ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. ఎంత గొప్ప మేధావైనా, జ్ఞాని అయినా, పాండిత్యం కలిగిన వాడైనా, దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరైనా సరే ఈ మరణం నుండి ఎవరు కూడా తప్పించుకోలేకపోయారు. మరణము అందరి దగ్గరికి వచ్చి సవాలు చేస్తూ ఉండేది. నా నుండి మీరు ఎవరు తప్పించుకోగలరు అన్నట్టుగా. మీకు బాగా తెలుసు కదా, పుట్టపర్తి సాయిబాబా అనేది చాలామందికి తెలుసు. ఆ వ్యక్తి రీతిగా మాట్లాడాడు. నేను చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత నేను లెగిస్తాను, అప్పటి వరకు ఇదిగో సమాధిని సిద్ధపరచండి, పలానా రోజున ఇలా లెగబోతున్నాను అని చెప్పాడు. చెప్పిన ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మొదటి రోజు అయింది, 2వ రోజు గడిచింది, 3వ రోజు గడిచింది, కానీ ఆ వ్యక్తి లేవలేదు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు లేవలేదు. అంటే మరణం చేతిలో ఆ వ్యక్తి ఓడిపోయాడు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఓడిపోతూ వచ్చాడు. కానీ మరణం తర్వాత ఏముంది అని తెలియపరిచింది ఎవరయ్యానంటే నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనకే మహిమ కలుగునుగాక. చూడండి, అమెరికాని కనుగొన్నది ఎవరో చెప్పండి. అమెరికాని కనుగొన్న వ్యక్తి ఎవరు? కొలంబస్ కదా. అంతకుముందు ఎంతోమంది అమెరికాకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇది లేదేమో, ఇక్కడతో ఇది ఎండింగ్ ఏమో అన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఒక పర్వతం మీద ఈ రీతిగా రాసేవారట, ఇక్కడితో క్లోజ్ అన్నట్టుగా అందరూ వెళ్ళి అదే రీతిగా రాసుకుంటూ వెళ్ళారంట. కానీ కొలంబస్ మాత్రము లేదు, దీని తర్వాత ఇంకా చాలా ఉందని చెప్పి ఏం చేశాడంటే అమెరికాని కనుక్కోవడానికి దేవుడు కృప చూపించాడు ఆయనకి. అలాగనే ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా బల్బును కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్ కనిపెట్టినోడు ఉన్నాడు, బ్యాంకులు కనిపెట్టినోడు ఉన్నాడు, లోకంలో ఏవేటో కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంతవరకు మరణమును కనిపెట్టిన వాడు ఎవరు లేరు. చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ ఈ మరణం ఎక్కడుంది దాన్ని కనుగొనాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ వయసు అయిపోతుంది, వారు చనిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము ఈ మరణానికి ఫుల్ స్టాప్ పెట్టాలని అప్పుడు వరకు సాతాను అంటున్నాడు, ప్రతి ఒక్కరిని ఆదాం దగ్గరికి వెళ్ళి అన్నాడు, చూసావా నువ్వు మరణంలో ఓడిపోయావు. హానోకు దగ్గరికి వచ్చాడు, హానోకు ఒక్కడే మరణం చూడకుండా వెళ్ళాడు.
ఏలి ఒక్కడే మరణం చూడకుండా వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ మరణానికి బందీలై ఓడిపోతూ వచ్చారు. చూసావు, నేను ఎలా నేను బంధించాను, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా బాధపడుతూ ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి శత్రువైన సాతానుతో పోరాడి మరణంతో పోరాడి మరణంను గెలిచాడు. ఆయన ఒక స్థలంలో అంటాడు కదా, మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణపు ముల్ల నీ విజయం ఎక్కడ అని మరణానికి సవాల్ విసిరాడు. ఈ మరణము ఆయన ముందు మోకరిల్లి నేను ఓడిపోయానని చెప్పింది. ఇంతకీ మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లా. కానీ ఎవరికి అర్థమైతే తెలుసా, ఎవరైతే బైబిల్ని చదువుతారో అర్థం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఈ విషయాలు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచునుగాక. అసలు పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యమే లేదు. పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యానికి విశ్వాసమే లేదు. పునరుద్ధానం అనేది అంత ప్రాముఖ్యమైనది. పునరుద్ధానం అంటే ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి మళ్ళా లేస్తాడు. లేచి ఎక్కడికి వెళతాడు అనేది మనము వాక్యంలో చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు పలుమార్లు 4 సువార్తలు ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. 4 సువార్తికులు కూడా మాట్లాడారు. ఏమని? ఆయన పదే పదే ఏం చెప్పేవాడంటే, ఇదిగో నేను చనిపోతాను, చనిపోయి మరలా లెగిస్తాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు పరలోకానికి చేరలేరని చెప్పాడు. నాకు అన్నిటిలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒక మాట అంటాడు ప్రభు, చనిపోవడానికి నాకు అధికారం ఉంది, తిరిగి లేవడానికి కూడా నాకు అధికారం ఉంది. ఏ మనిషికైనా చనిపోవడానికి అధికారం ఉంది. అవునంటారు కాదంటారు? కొంతమంది ఏదో పాయిజన్ దగ్గర చనిపోవచ్చు, లేదా ఫ్యాన్ కురేసి వచ్చి చావచ్చు, యాక్సిడెంట్లో చావచ్చు, బలవంతంగా చావచ్చు. కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడానికి ఎవరికి అవకాశం లేదు. మరణము ఎదుట అందరూ ఓడిపోతూ వస్తున్నారు. కానీ మరణములో నుంచి మనకి దేవుడు ఎంత కృపనిచ్చాడో చూద్దాం. మీరు ఆలోచన చేస్తే ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మేము పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 15 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పదే పదే యూదులకును పరిసయ్యులకును సద్దూకీయులకును ధర్మశాస్త్ర ఉపదేశకులకును పదే పదే నా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను మరణించుటకు నాకు అధికారము కలదు, తిరిగి లేవడానికి అధికారము కలదని పదే పదే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయన సిలువేశారు. సిలువేసిన తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేశారు. ఎక్కడ సమాధి చేశారు అని అంటే, ఆ సిలువకు ఎదుట ఒక తోట ఉంటుంది. ఆ తోట ఒక ధనవంతుడిది. అది ఖాళీ సమాధి. వాస్తవం చెప్పాలంటే ఆయన ఒకవేళ లేవలేదు, పునరుద్ధరణుడు అవ్వలేదు అని ఒకవేళ మనం ఆలోచన చేసినా చేయడానికి అవకాశం లేకుండా ఆయన ఒక్క సమాధి మాత్రమే ఆ స్థలంలో ఉంది. మీకు అర్థం కావడానికి చెప్తాను. మనలో ఎవరైనా బాగా ధనవంతులు ఉన్నప్పుడు అందరిలో వాళ్ళని పాతి పెడతారా, లేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా పాతి పెడతారా? వాళ్ళ సొంత స్థలంలో, సొంత పొలంలో పాతి పెడతారా లేదా? ఎందుకని? వాళ్ళు ధనవంతులని నిరూపించుకోవడానికి. అంటే చనిపోవడం విషయంలో కూడా ప్రత్యేకత కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు వాస్తవానికి సమాధి అయింది కాదు. ఈ సమాధి అరిమతేసబు అని ఒక ఆయన తొలిపించుకున్నాడు. చాలామంది మీరు గమనిస్తేనమ్మా,
నేను కొంతమందితో నోటి విన్న మాటలు చెప్తాను. వాళ్ళంట వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంత డబ్బు కూడబెట్టుకుని, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నా కొడుక్కి, కోడలికి, లేదా కూతురికి, అల్లుడికి భారం కాకూడదన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ దాచుకుని అంటారు, అయ్యా ఇది సమాధి కార్యక్రమానికి వాడండి, భోజనాల కార్యక్రమానికి వాడండి, నన్ను మంచిగా సాగనంపయ్యా అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు మీరు? అంటే వాళ్ళ యొక్క మరణము ఎదుటివాడికి ఇబ్బంది లేకుండా ముందుగానే సమకూర్చి పెట్టుకుంటారు. అలాగే అరిమత్తయి యోసేపు అనే ఒక ధనవంతుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు, అతను ఏం చేశాడంటే ఒక సమాధి తొలిపించుకున్నాడు ఆయన సొంత తోటలో. అయితే అనుకోకుండా ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వేయటం, ఆయన చనిపోయి అలాగే సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఈలోగా పిలాతు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా యేసయ్య శవాన్ని, లేకపోతే యేసయ్య ఏమంటారు దాన్ని, డెడ్ బాడీని నాకు ఇవ్వండి అయ్యా అని అడిగాడు. అందులోకి అతను గొప్ప ధనవంతుడు, గొప్ప పేరు కలిగిన వ్యక్తి. సరే ఆయన అడిగాడు కాబట్టి ఏం చేశారు వాళ్ళు, ఇవ్వడానికి సమ్మతించి ఆ సమాధి అతని కొరకు, యేసయ్య కొరకు ఆయన ఇవ్వడం జరిగింది. ఆ సమాధిలో ఆయన పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏం జరిగింది అయ్యానంటే అక్కడ చాలామంది కావలి వారిని పెట్టారు. ఇంచుమించుగా ఆయన తొలిపించిన సమాధి రాయి బరువు ఇంచుమించుగా 3 టన్నుల బరువు ఉంటుందంట. రైట్, 3 టన్నుల బరువు ఉంటుంది. ఈ 3 టన్నుల బరువు ఎందుకు పెట్టారంటే మళ్ళీ ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన ముందుగానే చెప్పాడు, నేను చనిపోతాను, తిరిగి నేను లేగిస్తాను అని ముందుగానే చెప్పాడు. వీళ్ళకి కొంచెం ఆందోళన మొదలైంది, ఇతను చెప్పినట్టుగానే లెగిస్తాడేమో అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే ఆ రాయిని తొలిపించి ఆ రాయిని ఏం చేశారు చెప్పండి, మూత వేసిన తర్వాత అప్పటికి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారిని తన దేహం అంతా దున్నివేశారు. ఎక్కడ కూడా తన దేహంలో కానీ ఆరోగ్యం కానీ మచ్చలేని స్థలం అంటూ ఎక్కడ లేనే లేదు. శరీరం అంతా ఏమైపోయిందంటే రక్తసిద్ధిగా మార్చబడింది, అంటే మాంసము ముద్దగా మార్చబడింది మన భాషలో చెప్పుకోవాలంటే. మీరు చెప్పండి, మనకు బాగా తెలుసు కదా, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, లేదా ఎవరైనా వ్యక్తి బాగా మనకు కొట్టారనుకో, నెక్స్ట్ మనకు జరిగేది ఏంటి? అయ్యో చలి జ్వరం వస్తుందా లేదా? జ్వరం వస్తుంది ఖచ్చితంగా. అంతవరకు ఎందుకంటే బాగా మీరు గట్టిగా పని చేశారనుకోండి, మీ శరీరం ఏమైపోద్ది, బలహీన పడిపోతుంది. జ్వరం వస్తుందా లేదా? నీరసపడతారా లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పటికే రోజంతా కొడుతూ తీసుకొచ్చారు. ఆయనకి శక్తి లేదు, ఇంకా శక్తి కోల్పోయింది. ఆయన సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయారంటే 3 క్వింటాల బరువు ఉండే రాయిని తొలిపించి అక్కడ పెట్టారు. కావలి వారిని కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన అన్నట్టుగానే వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 3 దినాన్న గెంటుకుని వస్తాడేమో అన్నట్టుగా. వాళ్ళు అన్నట్టుగా ఏం జరిగింది చెప్పండి, 3వ దినాన దేవుడు లేచిన తర్వాత ఆ రాయి ఆటోమేటిక్గా తొలగించబడింది. ఆ రాయి మీద ఎవరు కూర్చున్నారంటే దూత కూర్చున్నాడు. ఇక్కడి నుంచి మీ విషయాలు అర్థం అవుతాయి. ముందుగా ఎందుకు చెప్పారంటే మీకు అర్థం కావడానికి. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా చదవండి, ఇప్పటి నుంచి చదవండి. చదువునాడు మొదటగా నుంచి మత్తయి సువార్త 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఫస్ట్ 20 మత్తయి సువార్త 27:57 కానీ చదవండి, మీకు అర్థమవుతుంది. పిలాతు దానిని తనకు అప్పగించి చూడండి, ఫస్ట్ ఏమేమి చేశాడు ఇక్కడ. అరిమత్తయి యోసేపు ఏం చేశాడు చెప్పండి, పిలాతు దగ్గరికి వెళ్ళాడు, యేసయ్య దేహాన్ని అడిగాడు. దేహం తీసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా, ఒక నార బట్టతో చుట్టాడు. అంటే ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనకి ఏం బట్ట చుడతారు? ఆ రోజు పొరపాటున కలర్ బట్టలు వేయరు మనోళ్ళు.
ఇప్పుడు కలర్ బట్టలు వేస్తారు, అప్పుడేమో నేనేమంటున్నానంటే ఇప్పుడే మీరు కలర్ బట్టలు వేసుకోవటం కాదు, వైట్ బట్టలు వేసుకుంటే మంచిది అని అంటున్నా. వైట్ బట్టలు వేసుకుంటే కొంతమంది ఏమంటారు తెలుసా, లేడీస్కి ఉన్న అభిప్రాయం ఇది, అమ్మ మా ఆయన లేడేమో అనుకుంటారేమో. ఇదేం కర్మ అండి, తెల్ల బట్టలు వేసుకుంటే అలా ఎవరన్నా అనుకుంటారా? వైట్ బట్టలు వేసుకోవటం వల్ల నిజంగా చెప్తున్నాను, దేవుడు మహిమపరచబడతాడు. ఇక్కడ నుంచి మీరు వైట్ డ్రెస్ కుట్టించుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వైట్ డ్రెస్ వేస్తారా లేదా? ఇక్కడ ఏం చేశారంటే ఒక వస్త్రము చుట్టారంట ప్రభువుకి, చుట్టి చదవమ్మా. అది ఏ సమాధి చెప్పండి? క్రొత్త సమాధి. అంటే అది పాత సమాధి కాదు, ఎవరినో పెట్టిన సమాధి కాదు, క్రొత్త సమాధి. క్రొత్త సమాధి చెప్పండి నాన్న. పెద్ద రాయి పొర్లించి, ఎందుకు పొర్లించారు వీళ్ళు? అక్కడ రాయబడి ఉంటుంది, ఆ వంచకుడు చనిపోయి లెగిస్తానన్నాడు గనుక నన్ను ఏం చేయాలంటే ఇదిగో ఈ రాయిని తొలిపించి దానికి అడ్డుగా పెట్టండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ రాయి ఎంత చెప్పండి? ఆయన శక్తి సామర్థ్యాలు వారికి తెలియక అడ్డుగా పెడుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు తెలుసా? లోకమును జయించినంత బలవంతుడు, పాపాన్ని జయించే బలవంతుడు, మరణమును జయించే బలవంతుడు, పునరుద్ధానాన్ని జయించే బలవంతుడైన ఆయన ముందు ఈ చిన్న చిన్న రాళ్ళు ఏమాత్రం అడ్డుకొను. చదువునాను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే. చూసారా, వాళ్ళకి ఇంకా ప్రేమ పోలేదండి. ఎవరెవరు కూర్చున్నారు అక్కడ? మగ్దలేనే మరియ, వేరొక మరియ. ఇంతకీ యేసయ్య తల్లిలా వీళ్ళు? యేసయ్య తల్లి వీళ్ళిద్దరు ఎవరు ఉన్నారా? నిజంగా చెప్పండి అమ్మ, ఇందులో యేసయ్య తల్లి ఉందా? లేదు. ఎవరి మగ్దలేనే మరియ? ఒకప్పుడు ఈమెకి చెప్పండి, యేసయ్యకి ఉపచారం చేసిందా లేదా? ఉపచారం చేసిన ఆమె. ఇంకొక ఆమె ఉంది, ఎంతోమంది దెయ్యాల చేత పీడించబడుతున్న ఒక వ్యక్తి కూడా అక్కడ ఉంది. వీళ్ళిద్దరు కృతజ్ఞతగా యేసు తన జీవితంలో చేసిన ప్రతి మేలుకు ప్రతినిధిగా వాళ్ళు ఏం చేయారంటే యేసయ్యని వెంబడిస్తూ 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 సిలువ వద్దకు వచ్చారు. మళ్ళా చెప్తున్న ఒక మాట మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాల సువార్త యాత్రలో కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఆయన వాక్యం వినడానికి వచ్చారు. ఆయన పెట్టిన భోజనం తినడానికి వచ్చారు. ఆయన చూపించిన అద్భుత ఆశ్చర్యకార్యాలు అనుభవించడానికి వచ్చారు. కానీ ఎప్పుడైతే యేసయ్య సిలువకు అప్పగించబడ్డారో ఒక్కరంటే ఒక్కరు లేరండి. జస్ట్ 4 లేదా 5 మాత్రమే అక్కడ ఉండటం జరిగింది. మిగతా వాళ్ళంతా అక్కడ ఎక్కడికి వెళ్ళారు? 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు కదా, ఎంతమంది యేసయ్యకి కృతజ్ఞతగా మళ్ళీ తిరిగి వచ్చి చెప్పారు? ఒక్కడే. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఈ రోజున క్రైస్తవ్యంలో ఇదే జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో ఇన్ని మేలులు చేశాడు కదా, ఇన్ని ఉపకారాలు చేశాడు కదా, ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, మరి దేవుని పట్ల నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఆయన కడ వరకు నువ్వు వెంబడించగలుగుతున్నావా? నీ మరణం వరకు ఆయన వెంబడించగలుగుతున్నావా? ఆలోచన చేయి. కృతజ్ఞత లేని క్రైస్తవ్యం ఈ రోజున ఎక్కువగా కనపడుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు అనొచ్చు, ప్రభు నా జీవితంలో ఏం చేశాడండి? ప్రభు నా జీవితంలో ఏమీ చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా చేయి పైకెత్తండి. ఒక్కరంటే ఒకరు ఉండరు. సరే, మీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటి పోనీ అదనే చెప్పండి కదా. అసలు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? నీవు సజీవుడిగా ఉండటమే. చెప్పండి, నువ్వు సజీవుడిగా ఉండటమే ఆయన జీవితం చేసిన గొప్ప మేలు. ఒకప్పుడు నువ్వు హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు నీ స్థితి ఎలాగుండేది? ఒక 10 సంవత్సరాల తర్వాత నీ స్థితి ఎలాగుంది? 2 కంపేర్ చేసుకో. ఒకప్పుడు నీ జీతం ఎంత, ఇప్పుడు నీ జీవితం ఎంత? ఒకప్పుడు నీ స్థితి ఎంత, ఇప్పుడు నీ స్థితి ఎంత? ఇవన్నిటి నువ్వు కంపేర్ చేసుకుంటే నీవు కృతజ్ఞతగా బ్రతికి ఉంటావని, పదే పదే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళు అదే చేశారు.
ప్రభును సిలువకు అప్పగించే వరకు మాత్రమే కాదు, సిలువ వేసిన తర్వాత కూడా, ఆయన సమాధిలో పెట్టిన తర్వాత కూడా ఆ సమాధి యొద్దే వారు ఏం చేస్తారు చెప్పండి? ఎదురు చూస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారట. చదువమ్మా. అనగా సిద్ధపరచు దినమును మరుసటి దినమున పరిచయులను. అమ్మ, ఈ మాట మీరు పట్టుకోండి. ఈ పునరుద్ధానం అంతా ఇందులో దాగి ఉంది, ఈ మాటల్లోనే జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. వీళ్ళందరూ ఎవరెవరు వెళ్ళారంటే ఆయన దగ్గరికి? ప్రధాన యాజకులను, పరిచయులను, పిలాతు దగ్గరికి. ఏంటి బద్ధ శత్రువులు ఎవరికి వెళ్ళు? యేసయ్యకి. అంటే పునరుద్ధానము లేదు, ఆయన యేసయ్య కాదు, ఆయన రక్షకుడు కాదు, ఆయన విమోచకుడు కాదని పదే పదే వాదిస్తున్న వాళ్ళు. ఈ పరిచయులు అందరూ ఎక్కడికి వెళ్ళారంటే పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. చదువమ్మా. అయ్యా, ఈ మాట గుర్తుపండి. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత చాలమ్మా, నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చాలమ్మా, మాకు జ్ఞాపకం ఉన్నది. ఈ వంచకుడు చనిపోయి 3వ దినాన్న లెగిస్తానని చెప్పుట మాకు ఇంకా గుర్తుంది, మాకు ఇంకా జ్ఞాపకం ఉంది. పదే పదే చెప్తూ వచ్చాడు. ఎందుకో మాకు భయం వేస్తుందయ్యా అతను చూస్తుంటే. అతని మాటల్లో శక్తి ఉన్నది, అతని మాటల్లో బలం ఉన్నది, అతని మాటల్లో జీవం ఉన్నది, అతని మాటలో యథార్థత ఉన్నది, అతని మాటలో ఖచ్చితత్వం ఉంది. అందుకనే మేము నిజంగా భయపడుతున్నామయ్యా, మేము తొందరపడుతున్నామయ్యా. ఒకవేళ ఇదే నిజమైతే, ఇదే వాస్తవమైతే, ఇదే జరుగుంటే అనేక మంది ఆయన వెంబడించడం మానరు. ఆయన పునరుద్ధానాన్ని గురించి అనేక మంది ప్రకటించడం మానరు. అనేక మంది ఈ క్రైస్తవ్యంలో వెళ్ళిపోతారు. మతం లేదు, మార్గం అంటూ అందరు ఇదే మార్గంలోకి వెళ్ళిపోతారు. కుల మత భేదం అంటూ ఏది లేదు, అందరు ఈ మార్గంలోకి వెళ్ళిపోతారని వారు భయపడుతూ ఉన్నారు. ఎవరు భయపడ్డారు చెప్పండి? పరిచయులు, ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. నిజమే, ఈరోజు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా అనేక గుంపులు వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి ఇంకా వాదిస్తూనే ఉన్నారు. ఆయన చనిపోలేదు, ఇదంతా అబద్ధం, ఇదంతా ట్రాష్, ఆయన చనిపోయి ఎక్కడ లేచాడు, లేచిన ఆధారాలు ఏమున్నాయి అన్నట్టుగా చాలామంది వాదిస్తూ ఉన్నారు. వాళ్ళ వాదన అలాగే ఉంటూ ఉంది. కానీ ఈ రోజున క్రైస్తవ్యము, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, వీళ్ళందరూ చివరికి ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? యేసయ్య దగ్గరికే వస్తూ ఉన్నారు. మట్టల ద్వారా ఒక రోజు ఒక మాట చెప్పాను మీకు. ఆ రోజున ఏమన్నా తెలుసా? లోకులందరూ కూడా ఆయనను వెంబడిస్తూ ఉన్నారంట. లోకమే ఆయనను వెంబడిస్తూ ఉన్నదని ఆ రోజున కూడా వారు రొమ్ములు కొట్టుకుంటూ ఉన్నారు. క్రైస్తవ్యంలోకి అందరూ వచ్చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఆయన పునరుద్ధాన యొక్క శక్తి దీనికి కారణం. వీళ్ళంటారు, ఆ వంచకుడు చెప్పింది మాకు జ్ఞాపకం ఉన్నదయ్యా, ఏమో లెగిస్తాడంటున్నాడయ్యా, మాకేదో డౌట్గా ఉందయ్యా అన్నట్టు పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. పిలాతు ఏమన్నాడు తెలుసా? చదవమ్మా. కాబట్టి 3వ దినం వరకు చూడండి, ఇక్కడ ఏమంటారంటే, అయ్యా 3వ దినం వరకు మొదటి దినం చనిపోయాడు కదా, మొదటి దినం, 2వ దినం, 3వ దినం. అంటే మొదటి దినం ఏంటి? ఎప్పుడు? శుక్రవారము, 2వ దినం శనివారము, 3వ దినము ఆదివారం. ఈ 3 దినాలు మీరు ఏం చేస్తారంటే సమాధిని భద్రము చేయండి. అప్పటికే వాళ్ళు పెట్టిన రాయి బరువు ఎంత అని చెప్పాను? 3 క్వింటాలు అని చెప్పాను. ఈ 3 క్వింటాల రాయి ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి తొలపించి రాగలడా? గెంటి రాగలడా? రాలేడు కదా. అయినప్పుడు కూడా వీళ్ళ అనుమానం చూడండి. ఇంకా రాయిని మీరు భద్రం చేయండి. సైనికులను కూడా పెట్టారండి అక్కడ. ఆ మాటలు మీరు ముందు ముందు చదువుతారు. ఆ శిష్యులు వచ్చి చూడండి, ఈ మాట పట్టుకోండి. ఆయన శిష్యులు వచ్చి ఆయన మృతుల్లో నుంచి లేచాడేమోనని అనేక మందికి ప్రచురం చేస్తారయ్యా, ఈ విషయమై మాకు కొంచెం ఆందోళనగా ఉంది అని పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే వాళ్ళు అంత భయభస్తులుగా బ్రతికారు, భయంక్రాంతులుగా బ్రతికారు. మీకు తెలుసు కదా, గెత్సేమనే తోటలో ఎప్పుడైతే ఆయన పట్టుకున్నారో శిష్యులందరూ ఎక్కడికి పోయారు? పారిపోయారు. శిష్యులందరిలో ఎవరిలో అయినా సరే ధైర్యవంతులు ఎవరైనా ఉన్నారా? బలవంతులు ఎవరైనా ఉన్నారా?
ఒక్కరంటే ఒక్కరు లేరు. పిరికి వాళ్ళంతా, ఈ పిరికి వాళ్ళు ఎక్కడ మేము వెళ్తే ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో, సిలువ వేస్తారేమోనని అక్కడే వాళ్ళందరూ పారిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం నిలబడ్డాడండి. ఆ వ్యక్తి ఎవరంటే యోహాను మాత్రం. ఈ రోజున యేసయ్య కొరకు ఎంతమంది నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? ఆయన ప్రకటించే విషయంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానాన్ని నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ప్రకటించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఎంతైనా ఉంది. ప్రభు నిన్ను రక్షించాడు కదా, నీ ద్వారా 10 మంది రక్షించబడాలని ప్రభు నిన్ను ఈ స్థలంలో కూర్చోబెట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీరు రక్షించబడ్డారు కదా, మీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? మీరు ఎంతమందికి ప్రభు గురించి చెప్పారు? మీరు ఎంతమంది ప్రభుని పరిచయం చేశారు? ఎంతమందిని మీరు ఈ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు ఇంకా చెప్పలేకపోతే గనక, ఇంకా నువ్వు మౌనంగా ఉంటే గనక, ఒక రోజున ఈ మౌనానికి సమాధానం చెప్పవలసిన రోజు ఒకరోజు ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు తెలుసు అది? ఆయన ధవల సింహాసనం మీదట మనం అందరూ నిలబడినప్పుడు ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు కూడా. ఈ మాట జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ వీరు ఏం చేసినారంటే సమాధికి కావలి పెడుతూ ఉన్నారట. చదువమ్మమాట. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి చూసారా, సమాధి భద్రం చేశాడు. ఎందుకంటే వంచకుడు లెగిస్తానన్నాడు కదా అని భయంతో సమాధిని ఏం చేయాలి తెలుసా? గొలుసులతో కట్టివేశారు, అడ్డురాళ్ళు పెట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత కావలి వారిని కూడా పెట్టారు. ఇక్కడి నుంచి అసలైన విషయాలు ఉంటే మీరు గమనించండి, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఎంత సాతాను యేసయ్య పునరుద్ధానాన్ని గురించి ఎవరికి తెలియకుండా ఎంత మాయ చేయాలని ప్రయత్నం చేశాడో మీరు ఆలోచన చేయండి. ఈ మాటలు జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. చదువున్నాను అక్కడి నుంచి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి. చాలమ్మ. ఇక్కడ చూడండి, పునరుద్ధానపు శక్తులు, పునరుద్ధానంలో జరిగిన అద్భుతాలు ఏంటి తెలుసా? 1, రాయ పొర్లించబడింది. 2, ఆ రాయి మీద దూత కూర్చున్నాడు. మూడోది ఏం చదువుకున్నాం? మహాభూకంపము కలిగెను. చూడండి, ఆయన లేచినప్పుడు భూకంపం కలిగింది, ఆయన చనిపోయినప్పుడు కూడా చీకటి కమ్మింది, సమాధులు తెరవబడ్డాయి, సూర్యుడు నలిపెక్కాడు. అవునంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు, సృష్టిలో ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు చనిపోయినా ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయా? మీరు ఆలోచించండి. పుణ్యాత్ములు ఎంతోమంది భూమి మీద ఉన్నారు, నీతిమంతులు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు ప్రకృతులు ఏమైనా చేంజెస్ కలిగినాయా? కానీ ఒక్క విషయం అయితే నిజం చెప్పాలి. ఏం తెలుసా?
నిజంగా ప్రభు కొరకు నీతిగా బ్రతికి, ప్రభు కొరకు రోషముగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, ప్రభు మెచ్చినట్టుగా బ్రతికి ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ప్రకృతిలో ఖచ్చితంగా చేంజ్ జరిగిద్ది. ఇది మీరు ఎంతమంది నమ్ముతారు? ఇది ఎవరైనా చనిపోయినప్పుడు జరిగిందని అన్నలా? ఎవరైనా చనిపోయినప్పుడు జరిగిందా ఇలాగా? మీకు తెలుసా, యేసన్న గారు చనిపోయినప్పుడు ప్రకృతిలో కొంత చేంజెస్ జరిగినాయి. ఇంకొకటి తెలుసా, ఆయన చనిపోయినప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే దేవదూతల స్వయంగా వచ్చి ఆయన ఆత్మను తీసుకుని వెళ్ళారు. బస్సింగర్ చనిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు జరిగినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నీతిమంతులు చనిపోయినప్పుడు ప్రకృతిలో కొంత చేంజెస్ కనపడుతూ వచ్చాయి. అలాగని యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా ప్రకృతిలో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటారు చెప్పండి? ఆయన ఎవరు? సృష్టికర్త. ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? ఆయన మాత్రమే. ఆయన చనిపోయినప్పుడు సృష్టి అంతా కూడా తలవాల్చిందంట, సృష్టి ఏడ్చిందంట. సృష్టిలో ఏం జరిగిందంటే ప్రకృతి అంతా వికృతంగా మార్చబడింది. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను తెలుసా? ఆయన దేవుడు అనడానికి ఇవన్నీ రుజువులు, ఆయన పునరుద్ధరణ అనడానికి ఇవన్నీ కూడా రుజువులు. కనుక ధైర్యంగా మీరు ఈ విషయం చెప్పొచ్చు, నా యేసు సజీవుడు, ఆయన మరణించలేదు, మరణించిన దేవుడు మళ్ళా తిరిగి లేచాడు. రైట్, చదువమ్మా. చూచి మీరు భయపడకుడి, సిలువ మీద వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూడండి, ఆయన చెప్పినట్టే ఆయన లేచి. ఆయన ఎప్పుడు చెప్పాడు ఈ విషయాలు? చెప్పండి, ఎక్కడ చెప్పండి? ప్రవక్తలు కూడా ప్రవచించారా లేదా? ప్రవచించారు. క్రొత్త నిబంధనలో కూడా ఈ విషయాలన్నా స్వయంగా ఆయన చెప్పాడు, నేను చనిపోతాను, తిరిగి మళ్ళా లెగిస్తాను. ఈయన చనిపోయినట్టుగానే చనిపోయాడు, లెగిస్తానన్నాడు, ఖచ్చితంగా లేచాడు. చూడండి, ఎవరైనా మీ పుట్టుక ఎప్పుడంటే మీరు చెప్పగలరా? మీరు ఎప్పుడు పుడతారు మీరు చెప్పగలరా? పోనీ నేను పలానా రోజు పుడతానని మీకు ఎవరికైనా తెలుసా? పోనీ ఎప్పుడు చనిపోతాను మీకు తెలుసా? కొంతమందికి తెలుసు. ఎలా తెలుసు అంటే కొంతమంది తెలుసు. ఎలాగో చెప్పండి? హఠాత్తుగా ఫ్యాన్ చూస్తాడు, ఊరేసుకుంటూ చేస్తాడు, అంతే. హఠాత్తుగా నదులు దూకుతారు, కాలువలో దూకుతారు. చెప్పను ఎంత చెప్పినాను అన్నది. అలా చాలామంది మరణం ఎప్పుడనేది వాళ్ళకి తెలియదు కూడా. మరణం అనేది ఒక రహస్యం, మనిషి పుట్టుక అనేది ఒక రహస్యం. ఎక్కడ పుడతావో, ఎక్కడ జీవిస్తావో, ఎక్కడ మరణిస్తావో ఎవ్వరికి ఇది తెలియదు. కానీ ఇవన్నీ తెలిసిన వాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. ఈయన అంటాడు, ఇదిగో నేను చనిపోతున్నాను, చనిపోయినట్టుగానే నేను లెగిస్తానని ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలకి తెలుసు, పరలోకంలో ఉన్న దూతలకి తెలుసు. దూత అంటున్నాను అదే, ఆయన చెప్పినట్టుగానే ఆయన ఏం చేశాడు చెప్పండి? లేచాడు. చదువునాన్న. ఆయన ఇక్కడ లేడు, రండి. చూడండి, ఇక్కడ దూత ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ఆయన లేచాడని ఏదో మాయ చేసి పంపించేలా ఏం చేశాడు చెప్పండి? ఆ స్థలం చూపించాడు. ఆ స్థలం చూపిస్తే ఆ స్థలంలో ఏముందంటే ఆయనకి చుట్టిన వస్త్రం ఉంది, రెండోదో తలబాగా కూడా అక్కడే ఉందంట. తలపాక దేనికి సాదృశ్యం అంటే తిరిగి మళ్ళా వస్తాడు అంటానికి అది సాదృశ్యం. అది ఆ వస్త్రంలో అక్కడ విడిచిపెట్టాడని అంటే తిరిగి మళ్ళా వస్తాడు అని ఒక నిరీక్షణ. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక బ్రదర్స్ ఉంటారు, మనోళ్ళు ఉంటారు, భర్త ఉంటాడు. భర్త ఏం చేస్తాడు? డ్యూటీకి వెళ్ళడానికి డ్రెస్ వేసుకుని వెళ్తాడు, ఉన్న డ్రెస్ తీసేసి వెళ్తాడు. తిరిగి మళ్ళా వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? అది వేసుకుంటాడు.
అవునంటారా కాదంటారా? ఒకవేళ రాడు, 10 రోజులు రాడు, 20 రోజులు రాడు, నెల రోజులు రాడంటే ఏం చేస్తాడు? 4-5 ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. వచ్చేటోడైతే ఏం చేస్తాడు? ఒకటి విడిచిపెడతాడు, వేసుకుని వెళ్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి విడిచిపెట్టాడంటే ఆయన వస్త్రములు విడిచిపెట్టాడు. ఎందుకని? తర్వాత రాబోతున్నాడు. ఎప్పుడు రాబోతున్నాడు ఆయన? పునరుద్ధానం, రెండో రాకడలైనా రాబోతున్నాడు. కానీ ఆ సూచనలన్నీ కూడా చూపించిన తర్వాత స్త్రీలకు మాత్రమే ఈ విషయం తెలియపరుస్తున్నాడు దూత. నా మాటలు మీరు నమ్మొద్దు, మీరే వచ్చి చూడుడి అని. చూస్తే సమాధిలోనికి వెళ్ళి చూశారట. చూస్తే ఆ సమాధి అంతా ఖాళీగా ఉంది, వస్త్రములు తప్ప ఆయన దేహం ఎక్కడ కనబడట్లేదు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? చదువమ్మా. త్వరగా వెళ్ళి ఇదిగో త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు వారు వెళ్ళిచుండగా కావలి వారిలో చూసారా? ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పునరుద్ధానపు శరీరానికి శక్తి ఉంటుందా ఉండదా? పునరుద్ధాన శక్తి ఎలాగ ఉంటుందో మీకు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన చర్చి తలిపేసి ఉన్నారనుకోండి, మనం లోపల ఉన్నామనుకోండి, పునరుద్ధానపు శరీరం ఏం చేస్తుందో తెలుసా? లోపలికి వచ్చేస్తుంది. అంత శక్తి ఉంటుంది పునరుద్ధానపు శరీరానికి. రెండోది, పునరుద్ధానపు శరీరము భోజనం చేస్తుందా చేయదా? ఈ డౌట్ తర్వాత అడుగుతారు మీరు, నేను ముందే చెప్పేస్తున్నాను మీకు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. అవునంటారా కదంటారా? ఈ 40 దినాలు అనేక మందికి కనపడ్డాడు. ఎంఐఎం గ్రామంలో వెళ్తున్న 2 వ్యక్తులకి కనపడ్డాడు, అనేక మంది పరిశుద్ధులకి కనపడ్డాడు, చివరికి తన శిష్యులు కూడా కనపడ్డాడు. శిష్యులకు కనబడి ఏమంటాడంటే, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఉన్నదంటే వాళ్ళు అన్నారు, మా దగ్గర ఏమీ లేవు అన్నారు వాళ్ళు. అయితే ఆయన దగ్గర ఉన్న చేపలు అక్కడ కాలుస్తూ ఉన్నట్టుగా, అది భోజనం చేస్తూ ఉన్నట్టు వాళ్ళు పెట్టినట్టుగా మనకు బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. మళ్ళీ ఈ డౌట్ మీరు తర్వాత అడుగుతారని ముందే చెప్తున్నాను నేను. పునరుద్ధానానికి ఏముంటుందంటే భోజనం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. పునరుద్ధానపు శక్తులు అంత బలం ఉంది. రెండోది, పేతురు వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే, ఆయన ఎప్పుడైతే సిలువకు అప్పగించారో ఒక రూమ్లోకి వెళ్ళిపోయి భయంతో వణుకుతూ ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల పునరుద్ధానపు శరీరంలో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు లేదా? అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? కాళ్ళు మొక్కుతూ ఉన్నారు. ఈ మొక్కే టైంలో ఒకడు లేడు. ఎవరు? తోమ ఎవరో? మన అన్నయ్య. ఈ తోమ అంటాడు, లేదు అంటారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యా నువ్వు లేవు కానీ పునరుద్ధరణి యేసని మేము చూసాం. అమ్మో, ఆయన ఎంత తెల్లగా ఉన్నాడు తెలుసా? ఆయన మెరిసిపోతున్నాడు, చాలా అందంగా ఉన్నాడయ్యా. ఆ శక్తిని మేము చూసి మేము భరించలేకపోయాం, చచ్చిన వారి వల్లే ఉన్నాము అని అంటే, వీడంటాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలియదు కానీ వచ్చి అంటాడు, నేను నమ్మంటే నమ్మను. అరే నమ్మరు, మేము చెప్తున్నాం కదా అని అంటే నమ్మడు. ఎప్పుడు వరకు తిరిగాడు యేసైతే? ఈయన 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఈయనకి మళ్ళీ ఏ పోస్ట్ ఇచ్చాడు దేవుడు? క్యాషియర్ని ఏమంటారు? ట్రెజరర్ పోస్ట్ ఇచ్చాడు. ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తి పునరుద్ధరణుడు అయిన తర్వాత నమ్మట్లే, చనిపోయిన తర్వాత నమ్మట్లే. మళ్ళీ నమ్మకపోయేసరికి అంటాడు మనోడు, పైగా బాధ కలిగించే మాటలు, ఆయన మళ్ళీ నాకు కనబడి ఆయన వేళ్ళలో నా వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను పొరపాటు నమ్మను. ఆయన గాయంలో నేను వేలు పెట్టాల్సిందే, అప్పుడే నేను నమ్ముతాను. నా చేతులు ఆయన దేహాన్ని పట్టుకోవాలి, అప్పుడే నేను నమ్ముతాను అన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత ప్రభు మళ్ళీ విసుకోకుండా
అతని కొరకు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఎంత అద్భుతమో నా దేవుడి పట్ల. చూడండి, దేవుడు గొప్ప దేవుడు అండి. విసుక్కోకుండా 40 దినాలు అందరికీ కనపడుతూ వచ్చాడు. కనపడిన తర్వాత చివరికి అయినా ఒలీవల కొండ మీద నుంచే ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ సమాచారం అంతా తెలిసిపోయింది, ఆ దేశం అంతా తెలిసిపోయింది, ఆ ప్రాంతాలన్నీ తెలిసిపోయినాయి. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతం అంతా కూడా యేసయ్య పునరుద్ధరణ లేచాడంట. అప్పటికి ఈ పునరుద్ధరణపు వార్తను తీసుకొచ్చింది ఎవరు? మొట్టమొదటి తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? స్త్రీలే. వారు ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. ఈ శిష్యులు ఏం చేశారు? అందరికీ ప్రచురణ చేశారు. అప్పటికే దరిదాపుగా 10 రోజులు ప్రకటన చేసేశారు. ఈ వార్త ఆ నోట ఈ నోట ఆ దేశమంతా వ్యాప్తి చెందేసింది. అరే యేసయ్య లేచాడంటే అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈలోగా ప్రధాన యాజకులకి అందరూ భయం పుట్టింది. ఇదేంటి నిజమా కాదా? ఇది నిజమై ఉంటుంది. అయితే ఆయన చెప్పినట్టు లేచాడు. అయితే దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసే వాళ్ళు ఏం తెలుసా? ఇప్పుడు చదవండి అన్నమాట. ఆలోచన చేశారు. ఏమని? కానీ ఏమని ఆలోచన చేస్తుంటారు వీళ్ళు? పునరుద్ధానపు లేదు, యేసయ్య లేవలేదు, ఇదంతా ట్రాష్, ఇదంతా మాయ. శిష్యులు చేంజ్ చేశారు, ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? లేచాడని చెప్తున్నారు, ఆయన చనిపోలేదు అని ఇవన్నీ కూడా కల్పించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఇదే కదా జరుగుతుంది. చదువునానా ఏమంటుంది మళ్ళా? ఆలోచన చేసి చూసారా, చాలా ద్రవ్యం ఇచ్చారు. ఎందుకు ద్రవ్యం ఇచ్చారు వీళ్ళు? నిజాన్ని అబద్ధంగా చెప్పాలి, ఉన్నది లేనట్టుగా చెప్పాలి, వాస్తవాన్ని అవాస్తవంగా చెప్పాలి. ఆయన పునరుద్ధరణ లేవలేదు, ఎందుకంటే మీరే దీనికి సాక్షులు. ఇప్పుడు మేము చెప్పామనుకో ఎవరు నమ్మరు, ఎందుకంటే సమాధి దగ్గర ఉన్నది ఎవరు? మీరే కదా. అందుకని వాళ్ళకి ఎంత ద్రవ్యం ఇచ్చాడంట? చాలా ద్రవ్యం ఇచ్చి వాళ్ళు తప్పుడు సాక్ష్యాన్ని పుట్టిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా మీకు తెలుసా, కొంతమంది డెబేట్లో కూర్చుంటున్నారు కదా, వాళ్ళకి చాలామంది గొప్ప గొప్ప మన రాజకీయ నాయకులే, గొప్ప గొప్ప పీఠాధిపతులే, వాళ్ళందరూ డబ్బిచ్చి వాదిస్తూ ఉన్నారు. ఏమని? ఇది నిజం కాదు, ఇది అబద్ధం, క్రీస్తు లేడు, యేసయ్య లేడు, పునరుద్ధరణపు లేదు. ఇవన్నీ అబద్ధంగా వారు ఎంత ప్రయత్నించినా, వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారో అంతగా క్రైస్తవ్యం ఏమైనా చెప్పండి విస్తరిస్తూ వస్తుంది. మీకు తెలుసా, ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. అయితే ఈ పునరుద్ధరణపు వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, మనమందరం యేసయ్యని తెలుసుకున్నాం కనుక, తెలుసుకున్న నీవు నేను మౌనముగా ఉండకూడదు. ఆ స్త్రీలు ఏ స్త్రీలు? మగ్దలేనే మరియా, వేరొక మరియా ఏం చేయాలి తెలుసా? ఆ పునరుద్ధరణపు వార్తను ఏం చేయాలి చెప్పండి? అందరికీ తెలియపరిచారు. నేను అంటాను, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, మీ పిల్లలు ఎవరైనా మెచ్యూర్ అయ్యారనుకోండి, మీ పిల్లల బర్త్డే ఉందనుకోండి, మీ పిల్లోడు ఏమన్నా 10th క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? కాంతారావు అన్న చెప్పు, మీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే ఏం చేస్తాను? స్టేట్ మోస్ట్ వస్తే పాటిస్తాడంట. రైట్, స్టేటస్ పెడతారు. రైట్, ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఎలా కూర్చున్నారంటే, స్టేట్ పోస్ట్ వచ్చాడని వాళ్ళ అబ్బాయి వచ్చి చెప్పాడు అనుకో, అవునా సరే అన్నట్టు ఉంటారేమో. ఎంత సంతోషం ఉంటుంది కదా మీకు. మీ పిల్లలు పెళ్ళి చేస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా, వాళ్ళు బర్త్డేలు చేసుకుంటే ఎంత సంతోషం ఉంటుంది కదా. ఆ సంతోషాన్ని మీతోనే ఉంచుకుంటారా? నలుగురికి పంచుతారా? నలుగురు పంచి, నలుగురు పిలిపించుకుని వాళ్ళకి భోజనాలు పెట్టి, మనం ఆ మందు తాగం కాబట్టి వేరే మందు ఉంటుంది మనకి, ఆ మందు వేసుకుని అంత హ్యాపీగా ఉంటాం. మనం ఉంటామా లేదా? కానీ మరి దీనికంటే కూడా 100 రెట్లు విలువైనది, 100 రెట్లు వాల్యుబుల్ అయిన పునరుద్ధరణపు శక్తి గురించి మనం ఎంతమంది చెప్తున్నాం? అన్న నేను 10 మందికి చెప్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. లేదా 10 ఆత్మలకు చెప్పాను అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. లేదా 10 కుటుంబాలకి నేను ప్రభు కొరకు చెప్పి ప్రభు కొరకు నేను రక్షించాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి.
మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి, మనసులో పెట్టుకోండి. మనము ఈ భూమి మీద కుటుంబం ఉంది కదా, ఈ కుటుంబం గురించి మీరు అనే మాట మిమ్మల్ని అడిగితే, అన్న నాకు ఒక భార్య ఉంది, 2 కుమారులు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది, వాళ్ళ కొరకు కష్టపడి పని చేయాలి కదన్న, వాళ్ళు పోషించాలి కదన్న. రైట్, మంచిదే. దీనివల్ల యేసయ్యకి ఎటువంటి ఉపయోగం ఉందా చెప్పండి, ఉందా? చాలామంది ఏమంటారంటే యేసయ్యని నమ్ముకున్న తర్వాత మేము ఆశీర్వదించబడ్డాము అని అంటారు. అమ్మ, ఈ మాట బాగా గమనించండి. యేసయ్యని నమ్ముకున్న తర్వాత మేము బాగా ఆశీర్వదించబడ్డాము, దీవించబడ్డాము అన్న వాళ్ళు చాలామంది చెప్తారు. అసలు మీరు ఏం దీవించబడ్డారు? నేను అంటాను, నీ పక్కన, నీ ఇంటి పక్కన, నీదేమో 2 అంతస్తుల బిల్డింగ్ అనుకుందాం, నీ పక్కన ఒక సలీం భాయ్ ఉంటాడు, ముస్లిం సహోదరుడు, ఆయనకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఆ ఇంటి పక్కన మరొక ఇల్లు, నారాయణమూర్తిది ఒక ఇల్లు ఉంటుంది, ఆయనది 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించినట్టు? అర్థమైందమ్మా నా భాష మీకు? 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్న నిన్ను ఆశీర్వదించాడు, 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్న సలీం భాయ్ని ఆశీర్వదించాడు, 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్న నారాయణరావుని కూడా ఆశీర్వదించాడు. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించాడు? అంటే ఈయనంటే యేసయ్య గాడు, మన యేసయ్య గాడు మనల్ని ఆశీర్వదించాడు. మరి వాళ్ళని ఎవరు ఆశీర్వదించినట్టు? అంతేనా? అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కష్టపడిన ప్రతి ఒక్కరూ, వాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే సంపాదించుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తును నువ్వు సంపాదించుకున్నావా? క్రీస్తును నువ్వు నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నవాళ్ళు. ఓకే ఓకే ఓకే. నేను మిమ్మల్ని అడుగుతాను, క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఏంటి చెప్పమ్మా? క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఏంటి? సొంత రక్షకునిగా అంగీకరించటం. అంటే బాప్తిసం తీసుకుంటే అంటే బాప్తిసం తీసుకున్నవాడు కూడా సొంత రక్షణ అంగీకరించినట్టేనా? నాకు తెలియక అడుగుతున్నాను. అంగీకరించినట్టేనా? సరే, ఒక మాట అడుగుతాను. ఇప్పుడు పెళ్లి బాప్తిసం తీసుకుంటాడు, మరి ఆడి పరిస్థితి ఏంటి? పెళ్లి కోసమో బాప్తిసం తీసుకుంటాడు, మరి ఆడు అంగీకరించినట్ట? అప్పుడే ముసలోడికి కావాలని బలవంతంగా నువ్వు చచ్చిపోతారో బాబు, పరలోకానికి వెళ్ళవేమోనని అని ఇలా తీసుకెళ్ళి అలా నీటిలో ముంచేసి అలా పైకి లేపుతారు. ఆ వ్యక్తి దేవుణ్ణి అంగీకరించినట్ట? ఇప్పుడు జెండా కింద నుంచి నడుచుకుంటూ వెళ్తాడు, ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్నట్ట? ఆ వ్యక్తి యేసయ్యని అంగీకరించినట్ట? మరి ఇన్నున్నాయి కదా. మరి క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఏంటి? క్రీస్తుని సంపాదించుకోవడం అంటే మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమే, కానీ అసలు విషయం ఏంటి తెలుసా? లోకమును, లోక ఆశలను పెంటగా ఎందరైతే ఎంచుతారో వాళ్ళు మాత్రమే క్రీస్తుని సంపాదించుకున్నట్టు. అపొస్తలుడైన పౌలు అదే అంటాడు, నేను క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచాను. పెంటగా ఎంచాను అంటే అపొస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో గొప్పగా చదువుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అపొస్తలుడైన పౌలు ఒక్కడే. పాత నిబంధనలు బాగా చదువుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మోషే ఒక్కడే. పౌలు దగ్గర ఉన్న గుణం ఏంటి తెలుసా? బాగా చదువుకున్నాడు, చాలా విద్యావంతుడు, చాలా జ్ఞానవంతుడు, చాలా పాండిత్యం కలిగిన వాడు, చాలా ఆస్తుపరుడు. ఇన్ని గుణాతిశయం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటారో తెలుసా? వాటన్నిటిని కూడా పెంటగా ఎంచి క్రీస్తును మాత్రమే నేను సంపాదించుకున్నాను. క్రీస్తును సంపాదించుకుంటే నువ్వు నిజంగా ధన్యుడివి రోజున. ఇక్కడ కావలి వారికి వాళ్ళు ఏమి ఇచ్చారంట? ద్రవ్యం ఇచ్చారు. ద్రవ్యం ఎందుకు ఇచ్చారు? అబద్ధ సాక్ష్యములు అక్కడ వారు పుట్టించారు. ఈ రోజున చూడండి, అబద్ధ సాక్ష్యాలు పుట్టించడానికి వాళ్ళు ఏమిస్తాం? మనం ఏమిస్తాం? వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఇస్తామా లేదా? వీళ్ళు అదే పని చేశారు. చదువునన్నా వాళ్ళు చూడు ఏమన్నా అబద్ధం పడతారు చూడండి, ఇది విచిత్రంగా. వాళ్ళంటే నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి, చూసారా, ద్రవ్యం తీసుకున్నారు కదా. ఇప్పుడు ఏం అబద్ధం ఆడారు వీళ్ళు?
రాత్రి వేళ వచ్చి శిష్యులకి అంత ధైర్యం ఉందా? ఇందాక చెప్పాను మీకు, వాళ్ళు చాలా పిరికి వాళ్ళని, చాలా భయస్థులని. ఈ భయస్థులు పిరికి వాళ్ళు అంతమంది సైనికులు కాపలా ఉంటే అందులోకి రాత్రి వేళ అది. ఇప్పుడు మిమ్మల్ని రాత్రి వేళ సమాధుల దగ్గరికి వెళ్ళమంటే ఎవరైనా వెళ్తారా? అంత ధైర్యవంతులు ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్తావా? తమ్ముడు వెళ్తాడేమో, నేనైతే వెళ్ళలేను నాన్న. ఎందుకంటే అక్కడ ఏముంటాయంట. వెళ్తావా? రమేష్ వెళ్తాడా? రమేష్ కూడా వెళ్తాడంట. రమేష్ చూస్తేనే దెయ్యాలు భయపడతాయి. నువ్వు వెళ్ళొచ్చు నాన్న కంపల్సరీ. సమాధుల దగ్గరికి వెళ్తే నిజంగా మనకు భయం వేస్తుంది. వేస్తుందా లేదా? కానీ మనకే భయం వేస్తుంది కదా. ఎక్కడో గొడవ. ఎందుకంటే సమాధుల దగ్గర ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోరు కదా. కానీ వీళ్ళు ఎంత భయస్తులంటే రాత్రిపూట, రాత్రి వేళ అంటే ఒక వ్యక్తి దగ్గరికి రాత్రి వేళ వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తారు మామూలుగా? 12 తర్వాతే కదా, 12, 3 మధ్యలోనే కదా వెళ్ళేది. ఆ టైంలో వాళ్ళు వెళ్ళారట. వెళ్తేనంటే ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు, వాళ్ళ శిష్యులు వచ్చారు, వాళ్ళు ఎత్తుకుని పోయారని చెప్పుడు. చూడ, వీళ్ళు నిద్రపోయారంట. వాళ్ళంట నిద్రపోతుండగా యేసుని పట్టుకుని వెళ్ళిపోయారంట. ఇది వాళ్ళు చెప్పిన అబద్ధ సాక్ష్యం. తర్వాత చదువు. చూసే మళ్ళీ ఏం అభయమిస్తున్నారు వాళ్ళు? అమ్మ మీరేం తొందరపడద్దు, మేము అభయమిస్తున్నాం మీకు. ఏమని? ఎవరైనా మీ మీద ఒకవేళ చెప్పండి తిరుగుబడితనం చేస్తే, యేసై లేచాడని ఒకవేళ మీ మీద ఎవరైనా కేసేస్తే మేము చూసుకుంటాం. ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది, కోర్టులు మా చేతిలో ఉన్నాయి, పోలీసులు మా చేతిలో ఉన్నారు, అధికారులు మా చేతిలో ఉన్నారు, రాజకీయ నాయకులు మా చేతిలో ఉన్నారు. మీరేం భయపడద్దు, కేవలం మీరు అబద్ధం ఆడితే చాలు, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఈ రోజులు ఇదే జరుగుతుంది. వాళ్ళు ఎంత అబద్ధం ఆడుతున్నారో చూడండి. అబద్ధం ఆడి అంటున్నారు. చదువునాను తర్వాత. అబ్బా, బోధింపు ప్రకారంగానే వాళ్ళు చేశారు. ఎందుకంటే ద్రవ్యం తీసుకున్నారు కదా. బోధింపు ప్రకారంగా చేసి చూసారు. నేటి వరకు, ఇప్పుడు వరకు, స్టిల్ ఈ రోజు వరకు కూడా యూదులు యేసయ్యను లేచాడని పొరపాటున వాళ్ళు నమ్మట్లేదు. నమ్మరు కూడా, నమ్మరు నిజంగా. అసలు యేసయ్య దేవుడిగా వాళ్ళు నమ్మట్లేదు, రక్షకుడిగా వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు? ద్రవ్యం ఇచ్చి తప్పుడు సాక్ష్యమని పలికించి ఆ యొక్క డాక్యుమెంట్స్ని ఏం చేశారు? వాళ్ళ కోర్టులో సబ్మిట్. ఇప్పుడు ఈ వ్యక్తుల పొరపాటు వీళ్ళకి నమ్మాలని నిజంగా ఉంది. ఇప్పుడు ఆధారాలు బట్టి, పరిస్థితులు బట్టి నమ్మాలని ఉంది. నమ్మలేని పరిస్థితి. నమ్మాలని ఉంది కానీ నమ్మలేని పరిస్థితి. నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని పరిస్థితి. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, వాక్యం ఎందుకు రాయబడిందంటే, రెండో రాకడలో ప్రభు వస్తారు కదా. ప్రభు వచ్చే ముందంట సాతాను అబద్ధ క్రీస్తు అని అవతారం ఎత్తుతాడు. అవతారం ఎత్తి ఏం చేస్తారంటే, ఇప్పుడు డూమ్ ఉంది చూసారా, యెరూషలేము మందిరం పడగొట్టబడి ముస్లిం సహోదరులు ఏం చేశారు చెప్పండి? ఒక మసీదు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ మసీదు తర్వాత పడగొట్టబడి దేవాలయం కట్టబడుతుంది. దేవాలయం కట్టబడిన తర్వాత అబద్ధ క్రీస్తు అందులోకి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తాడు. ఈయనే నిజమైన దేవుడేమని నమ్మిస్తాడు. అక్కడ యూదుల్ని క్రైస్తవుల్ని ఏకం చేస్తాడు, సమాధానం పరుస్తాడు. సమాధానం పరిచినట్టుగా కనపడి చేస్తాడు. చేసిన తర్వాత అందరూ నమ్మిన తర్వాత ఒక్కొక్కరిని వధించడం మొదలెడతాడు. ఎప్పుడైతే వధించడం మొదలెట్టాడో అప్పటికి అర్థమైపోద్ది, ఓహో వీడు అబద్ధ క్రీస్తు. ఈలోగా నిజమైన క్రీస్తు త్వరగా వస్తాడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇది పునరుద్ధానానికి చాలా దగ్గర. యేసయ్య రాకడికనే పునరుద్ధానానికి సూచనిస్తున్నాయి మాటలన్నీ కూడా. తర్వాత మాట మనం చదువుకుని ముగించుకుందాం. చదువు నన్ను. చూచి అయితే చాలు, ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభు అంటాడు, పరలోకంలోకి అధికారం ఉంది, భూమి మీద కూడా నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉంది. మరణించడానికి నాకు అధికారం ఉంది,
ఆ మరణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని ఎవరికి తెలియపరుస్తున్నాడు? శిష్యులకి తెలియపరుస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు ఈ మాటలు కూడా మనకు కూడా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. నాకు సమస్తం మీద అధికారం ఉంది గనుక ఈ వార్తను మీరు ఏం చేయాలి చెప్పండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించాలి. చాలామంది క్రైస్తవులు సువార్త ప్రకటిస్తుంటే కొడుతున్నారు కదా, చిత్రహింసలు పెడుతున్నారు కదా. మీరు మీ చర్చిలోనే చేసుకోవచ్చు కదా, ఇలాగెందుకు ప్రకటిస్తున్నారు, ఇలాగెందుకు చేస్తున్నారంటే బైబిల్లో ప్రభు చెప్పాడు, నా జననం, నా మరణం, నా పునరుద్ధానాన్ని మీరు ఏం చేయాలి చెప్పండి, ప్రచురింప చేయండి. ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? సర్వలోకంలో. ఇక్కడ విచిత్రం ఏంటంటే సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నారు మన వాళ్ళు ఈ రోజునంటే ప్రకటించేగాడునే ప్రకటిస్తున్నారు, సభలు పెట్టిగాడునే పెడుతున్నారు, వాక్యం విన్నగాడునే మళ్ళీ వినిపిస్తున్నారు. నాకు చిత్రం అనిపిస్తుంది. ఒక్కోసారి ఒక్కొక్క స్థలంలోకి వెళ్ళినప్పుడు, నేను పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే నన్ను కూడా పిలుస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు పత్రికలు ఇస్తారు. ఎక్కడ? ఆ మీటింగ్లో. ఎందుకని? ఈ మీటింగ్ అయిపోయిందా నెక్స్ట్ ఆ మీటింగ్, మళ్ళీ ఆ మీటింగ్కి పత్రికలు అంతే, మళ్ళీ వేరే మీటింగ్కి. ఇదే తిరుగుతుంది. కానీ పత్రికలకి ఎవరికి ఇవ్వాలి మనము? తెలియని వారికి, అన్యజనులకు ఇవ్వాలి. అంతేనా? ప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది వాస్తవమైన మాట. మనము కూడా ఈరోజు మొదలుకొని నీకు తెలుసున్నంత పరిధిలో, నీకున్న జ్ఞానం, నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత ఉందో బైబిల్ పట్ల, ఆ కొన్ని మాటలైనా కొంతమందికైనా నువ్వు తెలియపరచడానికి ప్రయత్నం చేయి. దీనికి ఒక బైబిల్ పెద్ద తెలియడం అవసరం లేదు. ఒకటి, ఆయన జన్మించాడు, ఆయన బ్రతికాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఈయనే నిజమైన దేవుడు అండి. ఆయన మీరు నమ్ముకుంటే మీరు మోక్షానికి వెళ్తారు, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు. అది మీ ఇష్టం అమ్మ. చెప్పడం నా బాధ్యత అని 4 మాటలు మీరు చెప్పారనుకోండి, వాడు అంగీకరిస్తాడు, లేకుంటే లేదు. మనం చెప్పవలసిన మన బాధ్యత. పునరుద్ధానాన్ని గురించి ఖచ్చితంగా మనం అందరికీ తెలియపరిచేవారిగా ఉండాలి. ఇక్కడ స్త్రీలు తెలియపరిచారు. చాలామంది అనుకుంటారు ఈ పని పాస్టర్ గారిది ఏమనుకుంటారు. అక్కడ ప్రకటించింది ఎవరు? మొదటగా అమ్మాయి నమ్ముతారు ఈ మాట? బైబిల్లో ఉందా లేదా? ఎవరు ప్రకటించారు? స్త్రీలు మాత్రమే. మీకు చాలా అవకాశం ఇచ్చాడు దేవుడు. మీరు ఇంటికాడ ఉంటారు కదా, డ్యూటీలకు వెళ్ళరు కదా. డ్యూటీలకు వెళ్ళాలంటే నేను చెప్పలేను, కానీ ఇంటికాడ ఉన్న వాళ్ళు ఈ రోజు కానించి ఇంటింటికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించేవారుగా ఉందురుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూర్చుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా.